మరొక శ్రేష్టమైన పునరుద్ధానాన్ని అనుగ్రహించిన దేవుని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనల్నందరినీ ఆయన పాద సన్నిధిలో నిలిపి ఆశీర్వదించబోతున్న దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటను మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 45వ కీర్తన. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 16వ వచనాన్ని ఒకరు చదవండి. కాస్త త్వరగా చదువుతూ ఉండండి. భూమి అందంతటా నీవు వారిని అధికారులునుగా నియమించెదవు. చాలు. ఇక అందరూ నా వైపు చూడండి. ఈ 45వ కీర్తనని రాసింది కోరహు కుమారులు. అయ్యా కొద్దిగా ముందుకు జరగండి. అందరూ ఈ కీర్తనకి ఓ మంచి పేరు కూడా పెట్టారు. ఏమని పేరు పెట్టారయ్యా అంటే, ప్రేమను గూర్చినటువంటి గీతము, కీర్తన అని చెప్పని. ప్రేమను గూర్చినటువంటి గీతము లేదా కీర్తన. కోరహు కుమారులు దేవుని ప్రేమను ఏ రీతిగా అనుభవించారో ఆ సంగతులను తెలియజేస్తూ వారిని వారు జాగ్రత్తగా వినాలి. ఓ రాణిగా, ఓ రాజకుమార్తెగా, ఓ పెండ్లి కుమార్తెగా పోల్చుకుంటూ ప్రభువును వారు ఓ రాజుగా, ఓ పెండ్లి కుమారుడుగా, ఓ బలమైనటువంటి శూరుడుగా వారు పోల్చుచు చక్కని సంగతులు తెలుపుతున్నారు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుతూ ఉంది. ఆయన చేసిన కార్యాలు నేను ఏమని చెప్పుకోగలను? నా నోట ఆ పదాలు త్వరగా రాయు అని ఓ కలమ వలె ఆయన మాటలు ఉన్నాయి అని, ఆయన నాకు సహాయము చేశారు అని, ఆయన దక్షిణ హస్తాలు భీకరమైనటువంటి కార్యాలు జరిగించాయి అని, ఆనంద తైలముతో ఆయన అభిషేకించారు అని, ఇలా అనేకమైనటువంటి సంగతులను ప్రస్తావిస్తూ ఓ మంచి మాట అంటున్నారు. ఆయన కుమారులు లేదా ఆయన పిల్లలు అధికారులుగా ఆయన వారిని నియమిస్తారు అని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పిల్లలను, ఆయనను ఆరాధించుకుంటున్నటువంటి వారిని ఆయన కడమవారిగానో, కడవారిగానో, తక్కువ వారిగానో, లేని వారిగానో ఉంచేవారు కాదు. ఆయన ఒక అధికారిగా వారిని నియమిస్తారు, ఉంచుతారు. మీరు
ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో రాయబడింది. మనము ఆయన మాటలు విన్నప్పుడు, వాటి ప్రకారము నడుచుకున్నప్పుడు పైవారిగా ఉంటామే కానీ క్రింది వారముగా ఉండము అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలగానే ఉంటాము కానీ తోకగా ఉండము. నా దేవుని పిల్లరా, ఆయన పిల్లలను ఆయన అధికారము ఇచ్చి అధికారులుగా ఆయన నియమించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆది కాండములో 41వ అధ్యాయము 40వ వచనాన్ని చదివినట్లయితే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదుదాం హల్లెలూయా. ఏమండి, యోసేపు అనేటువంటి వ్యక్తి గురించి మనం అనేక పర్యాయాలు విని ఉండి ఉంటాము. యోసేపు తన తోడబుట్టిన వారి చేత ద్వేషించబడి, దూషించబడి, త్రోసివేయబడి, అతడు అమ్మివేయబడి, ఓ బానిసగా, ఓ పనివాడిగా, ఏమండి, త్రోసివేయబడినటువంటి యోసేపు ఎవరింట్లో? యోసేపు ఎవరింట్లో? ఏ వినపట్టంలా? గట్టిగా చెప్పండి. ఆ ఐగుప్తీయుడి ఇంటిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆయన గారు అంటూ ఉన్నారు, నీవు నా ఇంటిలో అధికారిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు వినండి. ఆ ఇంటి యజమానుడు యోసేపుని పనిలో పెట్టుకొని, అరే నువ్వు మా ఇంటిలో పనోడివిరా, ఏ పని చెప్పినా ఆ పని చెయ్యాలి అని అంటం లేదు. ఏమంటున్నాడో తెలుసా? నీవు నా ఇంటిలో అధికారిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోషే గురించి రాయబడింది, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అని. ఆత్మ సంబంధముగా. నా దేవుని పిల్లరా, యోసేపు బానిస కుర్రవాడు, కానీ యోసేపు తాను ఉన్నటువంటి స్థలములో అధికారము పొంది ఉన్నారు, అధికారిగా మార్చబడి ఉన్నాడు, అధికారాన్ని పొందుకున్నాడు. ఓ నీతిమంతుడు ఏ స్థలంలో అయితే ఉంటాడో అతని నీతిని బట్టి అతనికి అధికారము అప్పగించబడుద్ది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఓ నీతిమంతుడు ఏ స్థలంలో అయితే ఉంటాడో అతని నీతిని బట్టి అతనికి అధికారము అప్పగించబడుద్ది. ఫరో ఇంటిలో యోసేపు అధికారము కలిగి ఉన్నారు. ఇంకొక మాట మీరు చదవండి. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనము.
అప్పుడు యోసేపు దేశమంతటి మీద, దేవునికి స్తోత్రం, ఇంటిలో అధికారాన్ని పొందారు, దేశములో అధికారాన్ని పొందారు. ఓ బానిస కుర్రవాడు, ఇతడు బానిస కుర్రవాడే, కానీ నా దేవుని పిల్లరా, ఇప్పుడు తానున్నటువంటి స్థలంలో అధికారము కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ప్రభు చెప్తున్నారు ఏమనయ్యా అంటే, నీవు పైవాడివిగా ఉంటావు, నువ్వు క్రిందవాడివి కావు. నీవు తలగా ఉంటావు, నీవు తోకగా ఉండవు. నా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పై స్థానంలో పైవాడిగానే నిలపాలని కోరుకుంటా ఉంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నువ్వు క్రిందవాడివి కావు. నా దేవుని పిల్లరా, ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆయన పిల్లలను ఆయన అధికారం ఇచ్చి వారిని అధికారులుగా మార్చుచున్నారు. నేను మీకు చెప్తాను దేవుడు మీకు ఎటువంటి అధికారాలు ఇచ్చారో. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నీ చేతి పనుల మీద తెరపలుగా వస్తుంది మాట. మళ్ళీ చదవండి. నీ చేతి పనుల మీద, ఎంత బాగుందో స్పష్టంగా. నా వైపు చూడండి. దావీదు అంటాడు, నాయన మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు అని చెబుతూ ఏమండి, నీ చేతి పనుల మీద వానికి అధికారాన్ని నీవు ఇచ్చావు. మానవునికి, మనిషికి దేవుడట ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చారు. ఇప్పుడు దేవుని చేతి పనులు ఏయి? నా మాట మీకు అర్థమవుతుందా? ఈనాడు మనుష్యుడు అనుకుంటున్నాడు, కాస్త పైకి పోయి ఏమండి చంద్రమండలం మీదకి అడుగుపెట్టి మేము సాధించాము, మేము అది చేసాము, మేము ఇది చేసామని ఉప్పొంగిపోతా ఉన్నాడు. మంచిదే. అసలు అక్కడికి వెళ్ళడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? హలో, మీకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళడానికి, అక్కడ దాకా వెళ్ళడానికి, ఎక్కడ దాకా? చంద్రమండలం దాకా వెళ్ళడానికి నీకు పర్మిషన్, నీకు అధికారం ఇచ్చినది ఎవరో? ఎవరిచ్చారు? దేవుడే. ఎవరిచ్చారు? దేవుడే. కనుకనే ఏమండి ఓ రాకెట్ వేసుకొని వెళ్ళిపోతున్నారు, చంద్రమండలం మీదకి అడుగు పెడుతున్నారు, ఆకాశానికి ఎక్కిపోతున్నారు, కాస్త భూమి దిగంతాలకి వెళ్ళిపోతున్నారు. దేవుడు సృష్టిలో ఉన్నటువంటి వాటి మీద ఏమండి కాస్త ప్రభుత్వాలు చేయగలుగుతున్నారు. జాగ్రత్తగా నా వైపు చూడండి ఒకసారి. ఏమండి ఈ భూమి ఎవరిది అని అన్నారు అనుకోండి, మనుషులు ఏమంటారంటే ఈ ఇళ్ల స్థలం ఇది మాదండి, అది మాదండి, ఇది మాదండి, అది మాదండి, ఇది మాదండి అని అంటూ ఉంటారు.
ఏమండి ఆ పొలం ఎవరిదంటే అది మాదండి, ఇది మాదండి, అది మాదండి, అది మాదండి అని అంటూ ఉంటారు. ఆ ఖాళీగా ఉన్నది అది ఎవరిదంటే అది ప్రభుత్వానిదండి అని అంటూ ఉంటారు. ప్రభుత్వానిదండి అని. ఏమండి ఎక్కడవి నీకు ఏమండి ఎక్కడది నీకు? ఈ భూమిని కలుగు చేసింది ఎవరు చెప్పలా? దేవుడు. ఆకాశాన్ని కలుగు చేసింది ఎవరు? దేవుడు. సమస్త సృష్టిని కలుగు చేసింది ఎవరు? దేవుడు. అన్నిటినీ కలుగు చేసింది ఆయన. ఏమండి మనుష్యుడికి వాటి మీద అధికారం ఇస్తే మనుష్యుడు కాస్త వాటిని ఏలుతా ఉన్నాడు. చంద్రమండలం మీదకి వెళ్తాడు, భూమి లోపలికి కాస్త వెళతాడు. ఏమండి వాటి మీద వీటి మీద అధికారం పొందుకొని కాస్త అజమాయిషి చలాయిస్తూ ఉంటాడు. నా దేవుని ప్రియులారా, సృష్టిలో ప్రతి దాని మీద దేవుడు అధికారము ఇచ్చారు. అందుకే ఏమండి క్రూరమైనటువంటి జంతువులను సైతం మనుషుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే వాటి నెత్తి మీద చెయ్యేసి నిమిరి వాటిని ఆడిస్తున్నాడు. ఏమండి వాటిని ఆడిస్తున్నాడు. సింహాన్ని చూడండి కొంతమంది ఆడిస్తారు, పులిని చూడండి సర్కస్లో ఆడిస్తారు, ఏనుగులను చూడండి ఆడిస్తారు. దేవుని చేతి పని మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాల. హల్లెలూయా. ఆయన అధికారం ఇచ్చారు కాబట్టే మానవుడు ఏదైనా చేయగలుగుతున్నాడు. ఏదైనా చేయగలుగుతున్నాడు కదా అని చెప్పేసానని దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఈనాడు మనుషులు చేస్తున్న పెద్ద తప్పేంటయ్యా అంటే ఏమండి అన్నిటి మీద మనిషికి ఆయన అధికారం ఇస్తే ఇప్పుడు ఆయన్నేమని అడుగుతున్నారయ్యా అంటే నీకు అధికారం ఏంటి? మీకు అర్థమవుతుందా? నీకు అధికారం ఏంటి? ఎక్కడది నీకు అధికారం? పాపములు క్షమించాను అని అంటున్నారు మీరు. అసలు పాపములు క్షమించడానికి నీకు అధికారం ఎక్కడది? చదువుతారా మాటలు? చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన పాపములు క్షమించుటకును భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి ఆయన పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళిను. మనకు బాగా తెలుసు. దీని గురించి మార్కు సువార్తలో ఇంకా మంచి వివరణ ఉండిద్ది. ఓ పక్షవాయువు కలిగిన వాడు ఏమండి ఏయి కదపలేడు. ఓ నలుగురు వ్యక్తులు మోయించుకొని తీసుకొని వచ్చారు ఆయన దగ్గరికి. వారికి స్థలము లేకపోయేసరికి ఆ పెంకులు ఇంటి పెంకులు విప్పి నేరుగా దించారు ఆయన ఎదుట. యేసు ప్రభు చూశాడంట వారి వైపు. వారి విశ్వాసమును చూచి ఆయన ఏమన్నారు? కుమారుడా నీ పాపములు క్షమించబడినవి అని అన్నారు. అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు వాడికి ఆరోగ్యం బాగలేదు, వాడికి పక్షవాయువు, వాడిని ఏమైనా బాగు చేసి లేపుతాడేమో, నడుపుతాడేమో, నిలుపుతాడేమో అని మేము అనుకుంటుంటే
పాపములు క్షమించబడ్డాయి అని అంటున్నాడు. అసలు ఈయన ఎవరో? ఈయనకి అధికారం ఎక్కడది? పాపములు క్షమించేటువంటి అధికారము ఎక్కడిది? మీరు ఒకసారి గమనించండి. ఎవరికైనా సరే వారు చేసిన నేరాన్ని బట్టి, వారు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఏమండి వారికి శిక్ష పడ్డప్పుడు మరణశిక్ష విధిస్తారు. మరణశిక్ష. ఆ మరణశిక్ష ఏమండి విధించబడినప్పుడు వారి బంధువులు లేదా ఆ వ్యక్తి తరపున వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే పిటిషన్ పెట్టుకుంటారు. అవి గవర్నర్కి అనుకుంటా పిటిషన్ పెట్టుకుంటారు. అలా పిటిషన్ పెట్టుకున్నప్పుడు ఆయన గారు దానిని పరిశీలన చేసి ఆ మరణ శిక్షను రద్దుపరిచేటువంటి అధికారం ఎవరికి ఉన్నదయ్యా అంటే గవర్నర్కి ఉన్నది. ఎవరికి ఉంది? చెప్పాలా? గవర్నర్. యేసు ప్రభుని ఏమండి ఆయన్ని బంధించి ములకిరీటం పెట్టి ఆయన తీసుకొని వెళ్ళిపోయి పిలాతు ఎదుట నిలిపినప్పుడు పిలాతు ఒక మాట అంటాడు, నిన్ను శిక్షించుటకును విడుదల చేయుటకును నాకేముంది అంటున్నాడు, అధికారం ఉన్నది అని అంటున్నాడు. యేసుప్రభు వెంటనే అన్నాడు, ఎక్కడది నీకు అధికారం? నా తండ్రి నీకు ఇవ్వకపోతే. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా తండ్రి నీకు అనుగ్రహించకపోతే ఎక్కడది? నా దేవుని పిల్లరా, భూమి మీద పాపములు క్షమించడానికి మనుష్య కుమారుడికి యేసుక్రీస్తుకి అధికారము ఉన్నది. ఈనాడు సర్వ మానవాళి యొక్క పాపములు ఒక్క యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వారి పాపములకు విడుదల, వారి పాపములకు పాప క్షమాపణ అనేటువంటిది దొరుకుచున్నది. ఇక మరి ఏ నామము వలన కూడా దొరకదు. పౌలు అంటున్నాడు, ఈ నామము వలననే మనము రక్షణ పొందాలి, మరి ఏ నామము వలన కాదు. ఈ మాట మీకు అర్థం కావాలి. ఈరోజు పాపములు పోగొట్టుకోవడానికి మనుష్యుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏవో పుణ్యాలు చేస్తాడు, ఏవో దానాలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు. ఏమండి ఏవేవో జరిగిస్తూ ఉంటున్నాడు. పాపాలు పోవాలి, నా పాపాలు పోవాలి, నా పాపాలు పోవాలి అని. పాపములు పోగొట్టబడాలి అంటే ఏమండి యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే. చాలామందికి తెలియక యేసు ప్రభువుని అపార్థం చేసుకుంటున్నారు. సిలువలో మూడు మేకుల మధ్య వేలాడినవాడు మూడు మేకుల మధ్య వేలాడినవాడు ఆయన దేవుడు ఎలా అయ్యాడో, మూడు మ్రేకుల మధ్య వేలాడాడు కాబట్టే ఆయన దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేకపోతే ఆమె ఆయన అంటే ఆయన దేవుడు ఏమండి? ఓ తంత్రమో మంత్రమో కాడు. రక్త
రక్త ప్రోక్షణము ద్వారానే పాపక్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఏమండి, ఆ పుణ్యాత్ముని యొక్క రక్తము కలువరి సిలువలో చిందించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అంటున్నారు, భూమి మీద మనుష్య కుమారుడికి పాపములు క్షమించడానికి ఏముంది? అధికారము. మరొక మాట మీరు చదవండి, 9వ అధ్యాయం 8వ వచనం. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వచనం. జనులు అది చూచి భయపడి మనుష్యులకు ఇట్టి అధికారము ఇచ్చినటువంటి దేవునిని మహిమపరచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండి, పాపములు క్షమించేటువంటి ఏంటిదంట? అధికారము. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు కూడా చెప్పారు ఏమని? మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో అవి క్షమించబడతాయి. ఒకవేళ ఎవరి పాపములైతే నిలిచి ఉండనిత్తురో అవి నిలబడిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మనుష్య కుమారుడికి పాపములు క్షమించేటువంటి ఏంటిదంట? అధికారము. ఒకసారి నా వైపు చూస్తారా? గ్రహం స్టీన్ అనేటువంటి వ్యక్తి, ఒక కుటుంబం, ఆయన గారు ఏ దేశంలో నుంచి వచ్చారో నాకైతే తెలియదు, కానీ మేబీ ఇంగ్లాండ్ నుంచి అనుకుంటా. ఆ ఒరిస్సా ప్రాంతంలోనికి సువార్త చేయడానికి కుటుంబంతో వచ్చారు. కుటుంబముతో గ్రహం స్టీన్ అనే వ్యక్తి, భార్య, పిల్లలు. ఏమండి, ఆ ప్రాంతంలో దేవుని పనిని జరిగిస్తున్నారు. తమ్ముడా, ఈ కొంతమంది మానవులుగా చలామణి అయ్యేటువంటి మృగాలు, మరి వాళ్ళని మృగాలనాలో లేకపోతే దానికంటే ఇంకా ఘోరమైనటువంటి పదాలు వాడాలో మీరే చెప్పాలి. దేవుని సేవను జరిగిస్తున్నటువంటి దైవ సేవకుడిని, వారి కుటుంబాన్ని ఏమండి ఓ చోటకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు తగులబెట్టారు. ఇది జరిగిన సంఘటన. తగులబెట్టారు. ఎవరిని? మంచి మాటలు చెబుతున్నటువంటి దైవ సేవకుడిని, కుటుంబాన్ని. నువ్వు తగలబెట్టాల్సింది దేన్నో తెలుసా? నీ ఊర్లో ఉన్న సారాయిని తగలబెట్టాలి, సారాయి కొంపల్ని, సారాయి కొట్లని తగలబెట్టాలి. అది చేత కాదు. వ్యభిచారపు కొంపల్ని తగలబెట్టాలి, అది చేత కాదు. వాటిని లీగలైజ్ చేస్తున్నారు. ఆ చట్టాలను తగలబెట్టాలి. కోర్టులు తీర్పులు ఇస్తున్నాయండి. సిగ్గుపడాల్సినటువంటి సంగతులు. ఇష్టమైతే ఏ పురుషుడైనా, ఏ స్త్రీతోనైనా, ఏ స్త్రీ అయినా ఏ పురుషుడితోనైనా సంబంధాలు పెట్టుకోవచ్చు. తీర్పులు చెబుతున్నాయి కోర్టులు. కుల మతాలకు అతీతముగా ప్రజలు ఏకమయ్యి ఈ చట్టాలు ఏమిటి అని చెప్పానని వాటిని తగలబెట్టాలి. అవి చేత కాదు. మంచి మాటలు చెబుతున్నటువంటి దైవ సేవకుణ్ణి, వారి కుటుంబాన్ని తగలబెడితే
ఆ దైవజనుడు పిల్లలు అందరూ కూడా ఏమండి తగలబడిపోయారు, చనిపోయారు ఆ మంటలో. భార్యని అడిగారండి, భార్యని, మీ కుటుంబాన్ని ఈ రీతిగా తగలబెట్టినటువంటి వారిని పట్టుకున్నాము, ఏం చేయమంటారు? ఆవిడ చెప్పిందండి, వాళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళని ఏం చెయ్యబాకండి అని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదండి ఏమండి, నేను క్షమిస్తున్నాను వాళ్ళని, నేను క్షమిస్తున్నాను వాళ్ళని. ఈ పాఠము ఆమె ఎవరిని చూసి నేర్చుకుందో తెలుసా? ఈ ప్రపంచం గుర్తెరగాలి. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భేదాలు, ఓ యేసు ప్రభువును చూసి నేర్చుకుంది. అది దేవుని గొప్పతనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. పాపములు క్షమించడానికి దేవుడు అధికారం ఇచ్చారు. మరొక మాటని మీరు చదవండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి యున్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చాలు. యేసు ప్రభు సశరీరుడిగా ఉన్న రోజుల్లో ఆయన్ని కొంతమంది వెంబడించారు. 12 మంది వెంబడించారు, 70 మంది వెంబడించారు. ఏమండి, కొంత జనసమూహం వెంబడిస్తూ ఉండేది. ఆయన వారికి అధికారం ఇచ్చారు. జాగ్రత్తగా వినాలండి. ఆయనని వెంబడించుచున్న వారికి ఆయన ఏమిచ్చారయ్యా అంటే అధికారం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళంట ఆయన ఇచ్చిన అధికారాన్ని పొందుకొని ఆయా ప్రాంతాలు, ఆయా స్థలాలకి వెళ్ళిపోయి, ఏమండి, ఎవరైనా రోగులు ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. రోగులు ఉంటే ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు. దయ్యములు ఉంటే ప్రార్థన చేస్తున్నారు, అవి వదిలిపోవచ్చున్నాయి. వాళ్ళు యాప మండలు వాడలేదు, ముఖాన గుప్పిళ్ళు గుప్పిళ్ళు కొట్టలేదు, ఏమండి, కర్రలు తీసుకొని బుర్రల మీద బాధలేదు, ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ప్రభువుని ఎరక్క ముందు సినిమాకి పోయా. రేత్రిపూట సినిమాకి పోయేటప్పుడు ఓ పక్కన ఏదో ఉండేది, అక్కడ కొంతమంది చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు, వెనకేమో మరి కొంతమంది యాప్ మండలు తీసుకొని బాధో ఫా ఫా ఫా. అలాగేం కాదు ఏమండి, ప్రార్థనలు చేస్తుంటే వదిలిపోతున్నాయి. స్తోత్రం. సంతోషంగా వచ్చి, అయ్యా నీ నామం పేరట మేము వెళ్ళి ప్రార్థన చేస్తే రోగులు బాగుపడుతున్నారయ్యా, దయ్యాలు వదిలిపోతున్నాయి అని సంతోషంగా వచ్చి చెప్పుకుంటున్నారు. ప్రభు అంటాడు,
మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. మీరేదో దెయ్యాలు వదిలిపోతున్నాయని, మీరేదో రోగులు బాగుపడుతున్నారని, ఈ చిన్న చిన్న వాటిని బట్టి మీరు ఆనందపడుతున్నారు. అలాగును కాదు. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అండి. అయినా సరే మంచి మాట, పాములను తేళ్లను ఎత్తి పట్టుకోవడానికి ఏమండి శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారాన్ని ఇచ్చాను అంటున్నాడు. దాని అర్థం ఏందయ్యా అంటే, పాము కనపడితే యేసు నామంలో తేలు కనపడితే యేసు నామంలో. ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ పాము ఈ తేలులు కాదు. ఏమండి మీకు అర్థమవుతుందా? పాములను తేళ్లను ఎత్తి పట్టుకుంటారు ఏమండి అని అంటుంది. నీకేదో పాము కనపడితే పాముని ఎత్తి పట్టుకోవటం, తేలు కనపడితే తేలుని ఎత్తి పట్టుకోవటం ఇది కాదు. శత్రువు బలము ఎక్కడ ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? శత్రువు బలము ఎక్కడ ఉన్నదో, నా వైపు చూడండి. ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఉన్నారు. ఎక్కడ? ఏదేను తోటలో వారు ఉన్నారు. ఏదేను తోటలో వారు ఉన్నప్పుడు చక్కగా దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ చక్కగా కొనసాగుతున్నప్పుడు అపవాది వారి దగ్గరకు వచ్చాడు. వచ్చాడా? వచ్చాడు. ఎలా వచ్చాడు? తెల్లగుడ్డలు కట్టుకొని వచ్చాడా అని అంట, లేదా నల్లటాకారం మీద నల్ల పువ్వులు వేసుకుని ఏమన్నా వచ్చాడా? ఎలా వచ్చాడు వాళ్ళ దగ్గరికి? చెప్పాలా? గట్టిగా. సర్పము రూపములో. దేని రూపంలో? అపవాది బలమేమిటో దాని గురించి యేసు ప్రభు చెబుతున్నాడు. దానిని ఎరగాలి. సర్పము రూపములో. ఏమండి అందుకే అంటున్నాడు, శత్రువు బలమేమిటో మీరు ఎరిగి ఉండాలి. వాడి బలమంతటి మీద, శత్రువు బలమంతటి మీద మీకు అధికారాన్ని ఇచ్చానని అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఏమండి శత్రువు బలము ఎక్కడ ఉన్నదో నువ్వు కనిపెడితే ఏమండి దానిని నీవు ఏం చేయగలవు? ఏమండి వాడి బలం ఎంతో, వాడి అధికారం ఎంతో దానిని నీవు కనిపెట్టగలిగితే వానిని ఎదిరించి నీవు జయించగలవు. దైవజనులు ఒక మంచి మాట అన్నారు. గొప్ప దైవజనులు లేరులేండి, మహిమలోకి వెళ్ళిపోయారు. పాట పాడుతుంటే వాడు వచ్చి అబ్బో పోజులుగా పాడుతున్నావు బయలే, నేను కూడా పాడతా. అర్థమవుతుందా? పోజులుగా పాడుతున్నావు బయలే, నేను కూడా పాడతా అన్నాడంట వాడు వచ్చి. ఏది చేస్తే అది చేస్తానని అంటున్నాడంట. నువ్వే కాదు నేను కూడా చేస్తా. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, ఒరే సాతానుగా, నేను పాట పాడితే నువ్వు పాట పాడతాను అంటున్నావు, నేను ఏది చేస్తే నువ్వు అది చేస్తాను అంటున్నావు. నేను ప్రార్థన చేస్తారా మోకరించి, నువ్వు కూడా చేద్దురా, ఏమండి నువ్వు కూడా చేద్దురా అని అంటే వాడంట అది నా వల్ల కాదులే. ఏది? ఏమండి ప్రార్థన చేయటం నా వల్ల కాదులే అని వెళ్ళిపోయిందంట. మీకు అర్థమవుతుందా? ఏమండి
ఓ వ్యక్తి మోకరించి మోకాటి మీద నిలిచి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడి గుండెలు అవిసిపోతాయి. నా మాట మీకు అర్థమవుతుందా? క్రైస్తవ్యాన్ని సాతానుడు ఏ రీతిగా ఏ రీతిగా వాడి పన్నాగాలు పన్నుతూ ఉంటాడయ్యా అంటే, నువ్వు ప్రార్థన చేయకుండా నీతో బ్రహ్మాండంగా పాటలు పాడిస్తాడు, బ్రహ్మాండంగా కానుకలు ఇప్పిస్తాడు, బ్రహ్మాండంగా ఏదేదో చేపిస్తాడు, కానీ నీతో ప్రార్థన మాత్రం చేపిడు. అందుకే మనోళ్ళు కూడా కొంతమంది చూడండి, దేన్నైనా లైక్ చేస్తారు, కానీ ఒక గంట సేపు మోకరించి ప్రార్థన చెయ్యాలి అంటే మాత్రం ఏం చేస్తారు? చెప్పండి ఏం చేస్తారు? 32 బాధలు చదువుతారు. అయ్యా అలిసిపోయాను, అయ్యా నా వల్ల కాదు, అయ్యా అది, అయ్యా ఇది, అయ్యా ఇది, అయ్యా ఇది, అయ్యా ఏదేదో. మన శుక్రవారం రోజు ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. ఎంతమంది వచ్చారు? కుర్రోళ్ళందరూ వచ్చారు, ముసలోళ్ళందరూ ఏమో ఇళ్లల్లో పండుకున్నారు. అర్థమవుతుందా? కుర్రోళ్ళు వచ్చారు, అదిగో కరుణమ్మ, ఆ తల్లిగారు, ఇంకా ఆ తల్లిగారు, ఇంకా ఇంకా ఎవరు? శత్రువు బలం ఏమిటో నువ్వు గుర్తెరగాలి. దాన్ని నువ్వు జయించాలి అంటే ఆ అధికారాన్ని నువ్వు పొంది ఉండాలి. ప్రభు అంటున్నాడు, శత్రువు బలము మీద మీకు నేను అధికారం ఇచ్చాను. ఏమండి? పేతురు పత్రికలు అంటాడు, సాతానుని కాళ్ళ కింద శీఘ్రముగా ఏం చేపిస్తాడంట? చితక తొక్కించును. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఏమండి? వాడి తంత్రాలకు లొంగిపోవటం కాదు, వాడు కుయుక్తులకు లొంగిపోవటం కాదు, ఏమండి? వాడి అధికారాని కింద మనము లొంగిపోవటం కాదు, వాడి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చారు. ఈ మాట మీకు అర్థం కావాలి. శత్రువు బలము మీద దేవుడు నీకు అధికారం ఇచ్చారు. నువ్వు దోత్ అంటే సాతానుడు ఏమవ్వాలి? పారిపోవాలి. యేసుప్రభు అన్నాడు, సతానా నా దగ్గర నుంచి పో. నిలబడిందా పోయిందా? నిలబడిందా పోయిందా? వెళ్ళిపోయింది. ఉందా నీకు అధికారం తమ్ముడా? ఉందా నీ దగ్గర అధికారం తల్లి? మాకు ఎలా వచ్చిద్దని అంటారా అండి? మాకు ఎలా వచ్చిద్దని మీరు అంటారా? ఆ దేవుడు చెప్తున్నాడు, శత్రు బలమంతటి మీద మీకు నేను అధికారం ఇచ్చాను. ఆ శక్తిని మీరు పొందుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్క గట్టిగా చదమా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మంచి మాట మీరు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. స్తోత్రం చదువుదామా? ఏమండి? ఎంత మంచి మాటో.
తనను ఎందరూ అంగీకరించిరో ఏమండి, వారికి అందరికీ కూడా ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవునికి పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారంట. మీరందరూ కూడా ఎవరయ్యా అంటే దేవుని పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం ఎవరో ప్రార్థన చేస్తున్నాం, తండ్రి 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 అని ప్రార్థన చేస్తున్నాము. ఎక్కడది నీకు ఆ అధికారం? ఏమండి, ఎక్కడదండి ఆ అధికారం? నా మాట మీకు అర్థమవుతుందా? ఎక్కడది ఆ అధికారం మానవునికి? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయనకు పిల్లలగుటకు దేవుడు మనకేమిచ్చాడంట? అధికారం. మీరందరూ కూడా దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరము కూడా దేవునికి పిల్లలము. ఆ అధికారాన్ని ప్రభు ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చారు కాబట్టి మనం అందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు, నీకెప్పుడు బుద్ధి పుడితే అప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు, ఎప్పుడు ఆలోచన కలిగితే అప్పుడు. నిర్బంధం లేదు. నాన్న నిర్బంధం ఉందా? తండ్రి ఇంటిలోనికి నీ ఇష్టం, వస్తూ ఉంటావు పోతా ఉంటావు, వస్తూ ఉంటావు పోతా ఉంటావు, వస్తూ ఉంటావు పోతా ఉంటావు, నీ ఇష్టం. నీకు నిర్బంధం లేదు. అండి, మీ పిల్లోడు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోతాడు, ఆడుకుంటాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ 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 ఎన్నిసార్లు అయినా సరే బయటికి పోతాడు, బుడుగుడుగును పోతాడు, బుడుగుడుగును వస్తాడు, బుడుగుడుగును పోతాడు, బుడుగుడుగును వస్తాడు. ఎక్కడదా నీకు ఆ స్వతంత్రత? ఏమండి, మనము దేవునికి పిల్లలము కాబట్టి ఆ అధికారాన్ని ఆయన మనకు చెప్పాలా? మనము దేవునికి పిల్లలము కాబట్టి ఆ అధికారాన్ని ఆయన మనకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మరొక మాట మీరు చదవండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 19వ వచనం. వారి ఎదుట ద్రవ్యమును పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగెను. నా వైపు చూడండి. ఏమండి, గారడి వాడు ఒకడున్నాడు. వాడి పేరు గారడి సీమోను. వాడట గారడీలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడు. గారడి అంటే ఏంటి చెప్పాలా? గారడి అంటే ఏంటి? నా మాట మీకు అర్థమవుతుందా? గారడి వాళ్ళని మీరు చూడలేదా? చిన్నప్పుడు మా అక్క వీళ్ళ ఇంటికి పోయేది. ఓ 20 కిలోమీటర్ల దూరం ఆడకు పోయేది. పోయే క్రమంలో బస్సు దిగి 2 అడుగులు నడుచుకుంటూ పోయేటప్పుడు ఓ చోట కొంతమంది పోగయ్యేవాళ్ళు. కొంతమంది ఏమండి, వాడేమో తలకి రుమాలు ఒకటి పట్టుకొని చేతిలో ఏదో పెట్టుకొని ఇటు ఊపుతా, అర్థమవుతుందా?
ఆడ కోతి ఒకటి ఉండేది, ఏయో 2 ఎముకలు ఉండేవి, 4 డబ్బాలు ఉండేవి. ఆ డబ్బాల్లో వేసేవాడు, తగలబెట్టేవాడు. చూసారా తగలబడిపోయింది, మళ్ళీ చూసారా మరలా వాటిని మామూలుగా తీస్తున్నాను అని చెప్పని అంటూ ఉండేవాడు. చూడండి చూడండి ఎముకలు కొట్టుకుంటాయి, 2 ఎముకలు కూడా కొట్టుకుంటాయి అని చెప్పని అనేవాడు. ఏమండి ఎంతసేపు చూసినా కానీ అయ్యాడు కొట్టుకుంటే 2 ఎముకలు పెట్టి మీరు కొట్టుకోండి ఎముకలు. మేము పోతున్నాము అని చెప్పని ఎవరైనా బాబోతున్నారనుకో ఒక్కటే మాట అనేవాడు, మీ అందరికీ కట్టుగట్టా, పొరపాటును పోయారంటే మీతో పాటు మీ ఇంటికి వచ్చింది, మిమ్మల్ని నాశనం చేసిద్ది అనేవాడు. ఇంకెవరు కదిలే వాళ్ళండి అక్కడి నుంచి. ఆ భయంతో అయ్యా అర్జెంటు పని అయ్యా పోవాలయ్యా, అర్జెంటు పని అయ్యా పోవాలయ్యా ఒక్క మాట అనేవాడు. ఏమన్నా తెలుసా, మీరు డబ్బులు పెట్టి మీరు వెళ్ళండి అనేవాడు. మీకు అర్థమవుతుందా? గారడీలు చేస్తూ బ్రతికేవాడండి సీమోను. ఆ వ్యక్తి ఎదుట పేతురట ఏమంటే పరిశుద్ధాత్మ అనుభవాన్ని గురించి, పరిశుద్ధాత్మని గురించి ఏమంటే పేతురు చెయ్యబెట్టి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవాల గురించి వాడు చూశాడు. పేతురు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నేను కూడా ఎవరి మీదైతే చేతులుంచుదునో వాడు కూడా పరిశుద్ధాత్మను పొందుకొనున్నట్లుగా ఆ వరాన్ని నాకు కావాలి, ఈ డబ్బులు మీకు ఇస్తున్నాను దైవజనుడా, ఆ వరం నాకు ఇవ్వు. ఏ వరం? పరిశుద్ధాత్మ అనేటువంటి వరము. ఏమంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని డబ్బులు పెడితే కొనగలమా? మీకు అర్థమవుతుందా? హలో, డబ్బులు పెడితే కొనగలమండి? ఈ రోజుల్లో చాలామంది మోసపోవచ్చున్నారు. జాగ్రత్తగా వినాలండి, చాలామంది మోసపోతున్నారు. ఎందుకయ్యా అంటే ఈ టీవీలు వచ్చిన తర్వాత అన్ని బోధలు, ఏమండి అన్ని బోధలు, ఆత్మని నమ్మినటువంటి బాధలు, ఆత్మని నమ్మనటువంటి బాధలు, ఏమండి పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా ఉన్నటువంటి బాధలు అన్నిటినీ చూసి అన్నిటినీ మిళితమైపోయి కలగోర గంపాల ఏమండి మార్చబడతా ఉన్నారు. మీకు అర్థం కాలేదో అర్థం కాలేదో, ఒక సహోదరుడు ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. ఫలానా చోట మీటింగులు పెడుతున్నారని అన్నాడు. నువ్వు పోబాకు అన్నా, అన్నా. అప్పుడు ఆ సహోదరుడు ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? పోకుండా ఉండాలా? పోయిండంట. ఏమండి పోవద్దు అని అంటే పోయిండంట. పోయినోడు పోయి వచ్చి ఏమని అడుగుతుందో తెలుసా? అయ్యా ఇదేంది, వాళ్ళు అట్ట అంటున్నారు, వీళ్ళు ఇట్ట అంటున్నారు. అప్పటిదాకా ఇన్నటువంటి ఉపదేశాలు పోయాయి. ఏమండి ఆ సత్య మార్గపు సందేశాలు, ఉపదేశాలు పోయాయి. మనస్సులంతా కూడా డౌట్లు, అనుమానాలు నింపుకున్నాడు. అందుకే దేవుని సేవకుడు కూడా ఏమండి ఏ స్థలానికి నువ్వు వెళ్ళాలో, ఏ స్థలానికి నువ్వు వెళ్ళకూడదో ఏమండి కాస్త దైవజనుణ్ణి అడిగి చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని నాకు ఇవ్వండి. ఈ రోజుల్లో కొంతమంది బలవంతంగా తీసుకుంటున్నారండి. ఈ మాట చెప్పడానికి నేను సందేహించను. కొంతమంది బలవంతంగా తీసుకుంటున్నారు. ఎలాగో నేను చెప్పనా? ఎవరో ఒక ఆయన వచ్చాడండి ఒక ఊరికి. జాగ్రత్త వినాలా. ఎవరో ఒక ఆయన ఒక ఊరికి వచ్చాడండి. దూరం నుంచి వచ్చాడు.
ఆ రోజు కూడికి పెట్టాడు. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన చేస్తారు రండి అని అన్నాడు. ఏం చేస్తాను? ప్రార్థన చేస్తారు రండి అని అన్నాడు. జనులు ఆయన గారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవటానికి పోయారు. ఆయన నెత్తి మీద చేయి పెడతాడు. నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే కొంతమంది గిలగిలగిలగిల కొట్టుకొని పడిపోతున్నారు. అర్థమవుతుందా? గిలగిలగిలగిల కొట్టుకొని పడిపోతున్నారు. దీనిని చూసినటువంటి వారు అనుకుంటున్నారు, అమ్మో ఎంత పెద్ద అయ్యగారో. అర్థమవుతుందా? ఎంత పెద్ద అయ్యగారో, ప్రార్థన చేస్తేనే ఏమవుతున్నారు? పడిపోతున్నారు అని చెప్పనని వాళ్ళు అనుకున్నోళ్ళు అనుకున్నట్టుగా అనుకోకుండా మళ్ళీ మన అయ్యగారు ఎప్పుడు చేసినా పడము, మన అయ్యగారు ఎప్పుడు చేసినా పడము అని అంటున్నారు. ఇప్పుడు ఈ అయ్యగారికి ఏం కలిగిందయ్యా అంటే, పాపం ఏమండి ఎవరో వచ్చారు ప్రార్థన చేస్తే అందరూ పడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి నా గురించి ఏమనుకుంటున్నారు? మన అయ్యగారు ఎప్పుడు చేసినా పడవని అనుకుంటున్నారు. నేను కూడా చేస్తే పడాలా, నేను కూడా చేస్తే పడాలా అని చెప్పని అయ్యగారు ఏం చేసిండే రే రమ్మ ఎవరో ఒకరు రండి, ఎవరో ఒకరు లేచిరండి, ఎవరో ఒకరు లేచిరండి, త్వరగా త్వరగా రావాలా. ఏమండి ప్రార్థన అంతా అయిపోయింది. పాపం ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. కళ్ళు మూసుకో, ఆ ప్రార్థన చేయి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. పట్టవలా ఏడబడుతుంది? ఏమండి యేసు నామములో, యేసు నామములో. పట్టుకోండి. ఆమె పడిందా నేను పడేశానా? చెప్పండి. ఆమె పడిందా నేను పడేశానా? ఏమండి ఇప్పుడు వాళ్ళు పడితే ఆ సేవకుడు ఎటువంటి సేవకుడు? అమ్మో పెద్ద దైవజనుడు, గొప్ప గొప్ప వరాలు ఉన్నాయి, అమ్మో అంటే వాళ్ళ ముందు నాకు పేరు తెచ్చుకోవడానికి నేను ఈ చేష్టలను పూను కావాలా? మీకు అర్థమవుతుందా? ఏమండి నేనేదో కల్పితంగా చెప్పటంలా, నా కన్నులతో చూసిన అనుభవాలను నేను మీకు చెబుతున్నాను. ఏమండి నా కన్నులతో చూసిన అనుభవాలను మీకు నేను చెబుతున్నాను. కొంతమంది బలవంతంగా, గొప్ప దైవజనుడు అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు, ఈ టచ్ బోధలు ఎక్కడియా అని చెప్పని. టచ్ టచ్ టచ్, ఈ బోధలు ఎక్కడి, టచ్ బోధలు ఎక్కడి అని చెప్పని. వేరు విధంగా కాదు, పరిశుద్ధాత్మను గురించి ఓ ప్రస్ఫుటమైన అవగాహన ఉండాలి. ఆ గొప్ప దైవజనుడు ప్రార్థన చేయుచున్నప్పుడు ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆత్మలో ఆనందిస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, సంతోషిస్తున్నారు, గొంతులు వేసేవారు గొంతులు వేస్తున్నారు. ఇందాక ఆరాధన జరిగింది, కొంతమంది మైమరిచిపోతున్నారు. ఎంత సమయం చేశారు ఆరాధన? 20 25 20? ఇదే మాట గుర్తుపెట్టుకోండి. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత రికార్డ్ అయి ఉండిద్ది, మీ ఆరాధన బట్టి రికార్డ్ అయి ఉండిద్ది. అప్పుడు చెప్పండి 20 40. ఏమండి కొంతమంది పరవశించిపోయి దేవుణ్ణి ఆరాధన చేసుకుంటున్నారు ఆత్మతో నింపబడి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆత్మతో నింపబడి అంటే దేవుని వరాలని డబ్బులు పెట్టి కొనలేరు. అంటే దేవుని వరాలని ఏం చేసి డబ్బులు పెట్టి కొనలేరు. మొన్న మధ్య ఎక్కడో పూర్వం ఎప్పుడో ఒక కాలు విన్నాను, మిమ్మల్ని పరలోకానికి పంపిస్తాను, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి అన్నాడంట. ప్రభుత్వం మాట్లాడాను, ఆయన ఓకే అన్నారు, డీలింగ్ కుదిరింది. 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఎక్కడికి పంపిస్తాను, ఇక మీరు నేరుగా వెళ్ళిపోవచ్చు. అంటే డబ్బులు పెట్టి కొనగలమా సోదరా? ఏమైనా డబ్బులు పెట్టి కొనేయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏండి అవన్నీ కూడా స్వతహాగా మన నమ్మకత్వాన్ని బట్టి, మన యథార్థతను బట్టి, మన ఆత్మీయతను బట్టి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి ఏమండి మనము దేవుని యొద్ద నుంచి పొందుకోవలసినవి. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఏమండి పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే ఆ దైవజనుడు ఏమండి ఆ దైవజనుడు చేతులుంచితే పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే ఆ శక్తి ఆ దైవజనుడికి ఎక్కడ నుంచి వచ్చినది? ఆయన గారు బలహీనుడండి. యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నవాడు మరి అంత గొప్ప శక్తిని ఏ రీతిగా పొందుకొని ఏమండి ఆ ఆత్మశక్తి చేత నడిపించబడుతున్నాడు? ఉపవాసాలు ఉన్నాడు, జాగారాలు చేస్తున్నాడు, ప్రాణాలు సైతం లెక్క చేయలా. ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకప్పుడు అబద్ధం ఆడాడు, ఇప్పుడు ప్రాణాలు పెట్టడానికి తెగించి వెళుతున్నాడు. ఎక్కడ నా ప్రాణం తీసుకున్నా ఐ డోంట్ కేర్, నా కంఠంలో ఊపిరినంతసేపు నేను క్రీస్తు శిలువను గురించి నేను ప్రకటించాలి. ఏమండి దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఓ మంచి మాట మీరు చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. నేను ముగింపులోనికి వచ్చాను. 17వ అధ్యాయం 2వ వచనం. అయ్యా నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం. స్తోత్రం చెప్పండి. ఎవరి మీదనో ఏమండి ఈ రోజుల్లో చాలామంది నా వైపు చూడండి కరపత్రికలు తీసుకొని పోయి, బాబు ఇవి చదవండి, అయ్యా ఈ చదవండి, అమ్మ ఈ చదవండి, ఏమండి ఈ చదువుకోండి, మంచిది, జీవితాలకు ఆశీర్వాదం, చదువుకోండి అని ఇస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఓయ్ ఎవడు మీకు పర్మిషన్ ఇచ్చాడు? ఏమండి ఎవడో నీకు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ సువార్త ప్రకటించడానికి? వీళ్ళు అడుగుతున్నారు, అసలు మాకు పర్మిషన్ ఎవడిచ్చాడని అడగడానికి ముందు నీకెవడిచ్చాడు పర్మిషన్? స్తోత్రం చెప్పండి. నా మాట నీకు అర్థమవుతుందా? ఈ సువార్త వద్దు,
ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సువార్త ప్రకటించడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? దేవాతి దేవుడే. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈ భూమికి ఆకాశానికి సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు ఆయన సృజించిన సృష్టిలో నిలిచి, ఏమండి, ఆయన మాటలు ప్రకటించడానికి ఏమండి పర్మిషన్ ఎవరిచ్చారు అని అంటావా? ఆయన ఒక మంచి మాట అంటున్నారు. ఈ సశరీరుడిగా ఉన్నప్పుడు చివరి దినాల్లో ఏమండి, అయ్యా నేను నీ దగ్గరికి వచ్చుచున్నాను. మునుపు ఏ మహిమైతే ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచండి. ఇదిగో నాకు ఇచ్చినటువంటి వారందరికీ, సమస్త శరీరులకు, సర్వ శరీరులకు నేను ప్రకటించాను. వారికి అందరికీ కూడా నిత్య జీవము ఇవ్వడానికి నాకు అధికారం ఉన్నది. గట్టిగా చెప్పండి. ఎవరికండి నిత్య జీవం ఇవ్వటానికి? ఎవరికి నిత్య జీవం ఇవ్వడానికి అధికారం ఉన్నదని అంటున్నాడు? చెప్పలా? సమస్త శరీరులకు నిత్య జీవం ఇవ్వడానికి నిత్య జీవమై ఉన్నటువంటి యేసుక్రీస్తుకి అధికారము ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే, నువ్వు నిత్యత్వానికి వెళ్ళాలంటే, నువ్వు పరలోకం వెళ్ళాలంటే, నువ్వు మోక్షంలో ఉండాలి అంటే, నువ్వు స్వర్గంలో ఉండాలి అంటే ఆయనకి అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, నా దేవుడు మీకు అధికారం ఇచ్చుచున్నారు. ఆయన పిల్లలుగా ఉండుటకు దేవుడు మీకు అధికారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే శత్రువు బలమంతటి మీద నా దేవుడు మీకు అధికారం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రియులారా, ఆయనతో నిత్యత్వములో నిలవడానికి దేవుడు మీకు అధికారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద ప్రతి రంగములో కూడా దైవ భయము కలిగిన వారు ఉండడానికి దేవుడు అధికారం ఇచ్చారు. స్తోత్రం చదువుతారా? హల్లెలూయా. ప్రతి రంగములో కూడా దేవుని భయము కలిగిన వారు ఉందురుగాక, అధికారులుగా ఉందురుగాక, దైవ భయము కలిగిన వారు అధికారాలను పొందుదురుగాక. త్వరలో రాబోతున్నాయి. ఏమండి, దేవుని భయం కలిగిన వారే అధికారాలను చేపట్టుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రం నాయనా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ప్రైజ్ ద ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా. ప్రేమ కలిగిన మా తండ్రి,